పాలన మారినప్పుడు కొత్త నాయకులు వచ్చినప్పుడు ప్రజలు కూడా ఆ పరిపాలనని కంపేర్ చేసుకుంటారు. గతంలో చంద్రబాబు లేదంటే తర్వాత జగను ఇప్పుడు చంద్రబాబు ఇలా కంపేర్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దావోస్ పర్యటనకు వెళ్ళారు. ఇక్కడ వైసీపీ దావోస్ పర్యటనకు వెళ్ళి ఏం సాధిస్తుంది టీడీపీ అనేది వైసీపీ చేస్తున్న ప్రచారం. కానీ టీడీపీ నాయకులు ఏం చేస్తున్నారు, ఎక్కడికక్కడ ఆ వీడియోలు ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తున్నారు, ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు. ఏం జరుగుతుంది, ఎవరితో ఏం మాట్లాడారు ఏంటి అనేది టీడీపీ సోషల్ మీడియాలో కానీ వాళ్ళ పత్రికల్లో కానీ వస్తుంది. ఎప్పుడైనా ఇప్పుడు చంద్రబాబు గారు ఢిల్లీ టూర్ వెళ్ళినా, ఢిల్లీ పర్యటన వెళ్ళినా ఆయన మీడియాతో మాట్లాడడం, మీడియా ముందు ఢిల్లీలో ఏం జరిగింది ఏంటి అనేది, లేదంటే వాళ్ళకి సంబంధించిన నాయకులు ఎవరో ఒకరు, ప్రతినిధులు ఎవరో ఒకరు మాట్లాడడం ఏదో జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అలా జరగదు. ఆయన ఢిల్లీ ఎందుకు వెళ్తారో తెలియదు, ఎందుకు వస్తారో తెలియదు, అక్కడ ఏం మాట్లాడతారో తెలియదు. ఆయన ఎలాగా మీడియా ముందుకు రాడు, ఆయన చెప్పరు. అక్కడ ఏం జరిగిందో సాక్షిలో కూడా అప్పట్లో పూర్తిగా రాయరు, ఏదో ఒక వెర్షన్ ఉంటే అది రాస్తారు. అది నమ్మశక్యంగా ఉంటుందా లేదా అనేది ప్రజలు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు చూసినా అక్కడ ఏం వెళ్ళినా ఏం మాట్లాడినా మొదట్లో ఏమన్నారు, ప్రత్యేక హోదా గురించే మాట్లాడారు. కానీ నిజంగా ప్రత్యేక హోదా గురించి మాట్లాడారా, ప్రత్యేక హోదా గురించి ఏమైనా చర్చించారా? అప్పట్లో ఫైనల్గా అధికారంలోకి బయటకు వచ్చేసారు, కానీ ఇంకా ఆ హోదా అనే అంశం అలాగే అటకెక్కేస్తుంది. కానీ 5 ఏళ్ళ పాటు పబ్బం గడిపేశారు దాంతో. కానీ అంటే ఆ కంపారిజన్ చూసుకున్నప్పుడు ప్రజలకి ఒక సమాచారం ఇవ్వాలి, నాయకుడు ఏం చేస్తున్నాడు. ఎందుకంటే ప్రజల జవాబుదారీతనంతోనే ఉండాలి ప్రభుత్వం అంటే. అంతే తప్ప నా ఇష్టం వచ్చినట్టు పాలిస్తాను, నేను ఎవరికీ సమాధానం చెప్పనంటే ప్రజలు యాక్సెప్ట్ చేయరు. 5 ఏళ్ల తర్వాత అప్పుడు వాళ్ళ తీర్పు చాలా భిన్నంగా ఉంటుంది, అప్పుడు షాక్ తినాల్సి వస్తుంది. అదే జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, లేదంటే ఆయన దావోస్ పర్యటన, ఆయన ఢిల్లీ పర్యటనలు, ఇవన్నీ గుర్తు చేసుకుంటున్నప్పుడు ఆ కంపారిజన్ చేసుకుంటూ ఉంటే ఒక జవాబుదారీతనంతో ముందుకు వెళ్తున్నారు బాబు గారు, లేదంటే టీడీపీ పాలన అనేవాళ్ళు ఉన్నారు. అలాగే జగన్ కూడా ఆ పని చేసి ఉంటే బాగుండేది, ఆయన అలా చేయకపోవడం వల్లే ఒక దెబ్బ తగలడానికి కూడా అదొక కారణం అనేవాళ్ళు లేకపోలేదు.